హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివకార్తికేయ అలాగే మన మురుగదాస్ వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన మూవీ మద్రాసి ఫిలిం. ఇది ట్రైలర్ గానీ వీళ్ళిచ్చే కంటెంట్ గానీ అంత పెద్ద అయితే హైప్ అయితే రాలేదు. అలాగే హోప్ కూడా రాలేదనమాట. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా లో అయితే చేస్తున్నారు. అండ్ మన మురుగదాస్ గారు అయితే సికింద్ర అని ఒక ఫిలిం తీసి పెద్ద డిజాస్టర్ అయితే ఇచ్చారనమాట. మరి ఈ మూవీ తోట మంచి కమ్బ్యాక్ ఇచ్చారా లేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే చెన్నైలో గన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉంటారు. దాంట్లో క్రైమ్ అలాగే స్మగ్లింగ్ అయితే చేస్తూ ఉంటారు. దాన్ని ఆపటానికి మన హీరో ఎలాంటి ప్రయోగాలు చేశారనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది స్టోరీ లైన్ అనేది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగే మనకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారనమాట మన మురుగదాస్ గారైతే. అలాగే మనకు మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే మన శివకార్తికేయ గారి గురించి మాట్లాడుకోవాలనమాట. ఆయన యాక్టింగ్ అయితే చింపేశారనిపించింది. అలాగే మనకు క్యారెక్టర్ అనమాట మంచిగా అయితే రాసుకున్నారనమాట మా మురుగదాస్ గారైతే. యాక్టింగ్ గాని, క్యారెక్టర్ గాని చాలా బాగా అనిపించింది. అలాగే మన విలన్ క్యారెక్టర్ అనమాట. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే మాకు విలన్ క్యారెక్టర్ ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే నాకైతే పిచ్చిగా నచ్చిందనమాట. చాలా మంచిగా అయితే కొరియోగ్రఫీ అయితే చేశారనిపించింది ఫైట్ సీక్వెన్స్ అయితే. ఫస్ట్ హాఫ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారనమాట. హీరో హీరోయిన్ మధ్య ఉన్న లవ్ స్టోరీ గానీ, కొన్ని కామెడీ సీన్స్ గానీ, ఆ క్రైమ్ సీన్స్ గానీ, ఆ విలన్ క్యారెక్టర్స్ గానీ, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారు. అలాగే ప్రీ ఇంటర్వల్ గానీ, ఇంటర్వల్‌గా అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయన్నమాట. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనిపించింది భయ్యా. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. తీసుకున్న ప్లాటే చాలా రొటీన్ ప్లాట్ అన్నమాట. ఎప్పుడో చూసిన ప్లాట్‌ని అటు తిప్పి, ఇటు తిప్పి అయితే పెట్టాడన్నమాట మన మురుగదాస్ గారైతే. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదన్నమాట. మనకు మెయిన్‌గా లవ్ సీన్స్ అన్నమాట. లవ్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ అక్కడున్న ఎమోషనల్ సీన్స్ అయితే అసలు వర్కౌట్ కాలేదనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అరే పర్లేదురా భయ్ మంచిగనైతే తీసుకెళ్తున్నాడు. కొన్ని మంచి హై మూమెంట్ పెట్టుకుంటేనే, మంచి కంటెంట్ చేసుకుంటేనే తీసుకెళ్తున్నారా అనే లోపు మనకైతే సెకండ్ హాఫ్ అనేది పెద్ద రాడైతే పెట్టాడన్నమాట. తిప్పిన కాడనే మనకైతే తిప్పి అక్కడనే పెట్టాడనిపించింది స్టోరీ లైన్ అనేది. మాకు స్టోరీ అనేది ఎక్కడంటే ఇక్కడ కదలదు. సెకండ్ హాఫ్ అనేది అక్కడనే తిరుగుతూ ఉంటుంది. లాగ్ ఫీలింగ్ అయితే మామూలుగా ఉండదనమాట. దీనికి తోడు మనకైతే తెలుగు సాంగ్స్ అన్నమాట. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా కరెక్ట్ లేదనమాట. కరెక్ట్ లేదు. కరెక్ట్ ప్లేస్ పాయింట్ కూడా కరెక్ట్ లేదనమాట. అంటే ఆ అంటే సాంగ్స్ వస్తాయి. ఎందుకు పోయావో అర్థం కావు. అలాగే మన అనిరుద్ గారనమాట. పెద్ద దెబ్బేసింది ఎవర్రా అంటే మా అనిరుద్ గారనమాట. ఒక్కో చోట్లయితే బీజీఎం అనేది పర్లేదనిపించింది. కొన్ని చోట్లయితే మరి దారుణం. తిప్పిన కాడనే తిప్పి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొట్టాడనిపించింది అనిరుద్ గారైతే. ఇక లాజిక్ సీన్స్ అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనిపించింది నాకు. అలాగే క్లైమాక్స్ అయితే ఏదో తీద్దాం అనుకున్నావు, ఏదో చేద్దాం అనుకున్నావు, ఏదో తీసినవురా బై అన్నట్టు మనకైతే అనిపిస్తదనమాట క్లైమాక్స్ చూస్తుంటే. 'తుపాకీలో' చేసిన విలన్ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి మనం. ఇంట్రో అనేది చాలా బావుంటుంది. క్యారెక్టర్ కూడా మెల్లగా అయితే తీసుకెళ్తారు. అరే! ఏదో ఇంపార్టెంట్ రోల్‌గానే కనబడుతుందిరా అనేది మనమైతే అనుకుంటాం. కానీ లాస్ట్‌కొచ్చే వరకు ఇక తెలిసిందేగా ఇగ రొటీన్‌గా అయితే అయిపోతది. చూసే వరకు మనకు పెద్ద రాడ్ అయితే పెట్టాడనిపించింది మురుగదాస్ గారైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ చెప్పురా అంటే చెప్పాల్సిందేముంది భయ్యా! అస్సాం ట్రైన్‌కే వెళ్ళిపోయిందనమాట మూవీ అనేది. ఒకవేళ మీరు చూస్తే గనక చూడండి. లేకపోతే ఓటీటీలోకొచ్చిన తర్వాతన్నా చూసుకోండి. ట్రైలర్ చూసిన తర్వాత నాకు సీదయ్య మన మురుగదాస్ గారైతే కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు అని అనుకున్నా. డైరెక్ట్ మూవీ చూసిన తర్వాత అయితే గో బ్యాక్ అన్నాడు సీదా. అలాగే అనిపించింది. ఇది డార్లింగ్స్ మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై డార్లింగ్స్.